సార్ ఇప్పుడు యాప్స్ అంటే కొన్ని యాప్స్ మనం రేర్గా యూస్ చేస్తాం, ఎక్కువ యూస్ చేయం. క్రోమ్లో కానీ వీటిలో కానీ డేటా ఫుల్ వచ్చిన తర్వాత మనం ఇందులో సెర్చ్ చేసి చూడడం కానీ, తర్వాత అది ఎప్పుడు వాడతామో తెలియదు మనకి. మనం ఓహో ఈ యాప్ ఉందా లేదా అని మనకి ఏదన్నా అవసరం గుర్తొచ్చినప్పుడు చెక్ చేస్తాము, తర్వాత వదిలేస్తాము. సో ఈ యాప్స్ ద్వారా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా షేర్ అయ్యే అవకాశం ఉందా హ్యాకర్స్కి? ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఏ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నా అని ఫస్ట్ ఆ యాప్ పర్పస్ గమనించండి. అండ్ ఏం పర్మిషన్స్ అనేది చూడండి. ముఖ్యంగా కాంటాక్ట్స్, ఫొటోస్ అయితే కాంటాక్ట్స్, ఫొటోస్, లొకేషన్ ఈ మూడు ఇచ్చేటప్పుడు జాగ్రత్త ఇవ్వండి. అవసరం ఉంటూనే ఇవ్వండి. ప్రతి యాప్ కాంటాక్ట్స్, మీరు ఫేస్బుక్ తీసుకున్నా అనుకోండి, మీ కాంటాక్ట్స్ అడుగుతుంది. అందుకోసమే మీకు ఏమవుతుంది, నెక్స్ట్ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తానే మనోజ్ యువర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అని వస్తుంది. మరి మనోజ్కు మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ అసలు ఫేస్బుక్ కొనికి ఎట్లా తెలిసిందంటే మీ కాంటాక్ట్స్ యాక్సెస్ ఉంది అంటే వెరీ సింపుల్. సో ఒకసారి మీ కాంటాక్ట్స్ యాక్సెస్ వెళ్ళిపోయినాక నిజం చెప్పాలంటే ఆ కాంటాక్ట్స్ రేపొద్దున ఫేస్బుక్ అనేది పెద్ద కంపెనీ, ఆఫ్ కోర్స్ అది కూడా హ్యాక్ అయింది అనుకో. రేపొద్దున ఫేస్బుక్ లాంటి కంపెనీ లేకపోతే ఇంకొక కంపెనీ వాళ్ళు హ్యాక్ అయింది అనుకోండి, మీ కాంటాక్ట్స్కి రిలేటెడ్ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ట్రూ కాలర్ తీసుకోండి. ట్రూ కాలర్ మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు మీ కాంటాక్ట్స్ యాక్సెస్ ఇచ్చింటారు. మీ కాంటాక్ట్స్లో నా నెంబర్ ఉందనుకోండి, నా నెంబరు మాధవ్ రెడ్డి అని ఉంటారు. ఒకవేళ మీరు మాధవ్ రెడ్డి అని సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి సేవ్ చేసుకోవచ్చు, మాధవ్ రెడ్డి సైబర్ వారియర్ అని పెట్టుకోవచ్చు. అవతల వాళ్ళకి మీరు ఏది సేవ్ చేసుకుంటే అది వస్తుంది అన్నట్టు, అంతే కదా. సో అంటే మీ కాంటాక్ట్స్లో నా నెంబర్ ఉండాలని మొత్తం అంతా మీ కాంటాక్ట్స్ అన్నీ విత్ రెఫరెన్స్, అంటే మీ కాంటాక్ట్లో 1000 కాంటాక్ట్లు ట్రూ కాలర్ అనేది ఇరిగిపోయినాయి. రేపు పొద్దున్న ట్రూ కాలరు సైట్ హ్యాక్ అయింది అనుకోండి, అప్పుడు శ్రావణి గారు ఈ 1000 మందికి ఫ్రెండ్స్ అనేది హ్యాకర్కి తెలిసిపోతుంది. ఇప్పుడు శ్రావణి గారిని సతాయించాలంటే 1000 మందికి శ్రావణి గారి గురించి చెడుగా ప్రచారం చేయాలన్నమాట. అట్లా మీకు తెలియకోకుండానే రేపొద్దున మన డేటా పోయినప్పుడు అప్పుడప్పుడు మీకు ఫోన్లు వస్తుంటాయి కదా, ఎవరో లోన్ తీసుకుంటే మీ నెంబరు షూట్ ఇచ్చినారని, మీరు నెంబరు షూట్ లేకుండా మీ నెంబర్ ఎట్లా పోతుంది? సో ఇట్లనే వాళ్ళ డేటా హ్యాక్ అయినప్పుడు, వాళ్ళ ఫోన్ హ్యాక్ అయినప్పుడు మీ నెంబర్ వాళ్ళ ఫోన్లో ఉండడం వల్ల మీరు వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతారన్నమాట. సో సాధ్యమైనంత వరకు ఏ యాప్ అయినా కానీ ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ యాప్ మనకి ఎలా పనికొస్తుంది, మన జీవితంలో ఆ యాప్ ఉపయోగం ఏంది అది చూడాలన్నమాట. అసలు కాంటాక్ట్స్ అవసరమా లేదా మనకి, ఫస్ట్ ఆ యాప్ అవసరమా లేదు, రెండోది యాప్ అవసరం ఉంది, దాంట్లో ఏం పర్మిషన్స్ అడుగుతున్నారు. దాంట్లో 3-4 పర్మిషన్స్ 100% ఇవ్వకూడదు. ఒకటి కాంటాక్ట్స్ ఇవ్వకూడదు, ఫొటోస్ ఇవ్వకూడదు, లొకేషన్ ఇవ్వకూడదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కెమెరా కూడా ఇవ్వకూడదు. కెమెరా ఇచ్చినారనుకోండి, రిమోట్లో యాప్ ద్వారా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కెమెరాని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు అన్నట్టు, సేమ్ యాప్ ద్వారా. సో సాధ్యమైనంత వరకు ఫస్ట్ పాయింట్, ఏదేమైనా కానీ అనవసరమైన యాప్స్ని ఇన్స్టాల్ చేయకండి. మీకు బ్యాంకింగ్ సంబంధించినవి లేకపోతే వాట్సాప్ కమ్యూనికేషన్ సంబంధించినవి వెరీ ఫ్యూ. మీరు వెరీ సింపుల్ చెప్తా చూడండి, మీ ఇంట్లో 3 బెడ్రూమ్ ఉంటుంది లేకపోతే 2 బెడ్రూమ్ ఉంటుంది. ప్రపంచంలో అంతా చెత్త తీసుకొచ్చి ఇంట్లో వేయదు కదా, అట్లనే మొబైల్లో ప్రపంచం అంతా అవసరం లేని యాప్స్ తీసుకొచ్చి మన మొబైల్ మన ఇల్లు అనుకుంటే ప్రపంచంలో చెత్త మనమే ఎట్లేమో, సో మన మొబైల్లో కూడా చెత్త వేయకూడదు. సో తద్వారా మొబైల్లో స్పేస్ సేవ్ అవుతుంది, దాని ఫంక్షనింగ్ బాగుంటుంది, తలకాయ నొప్పులు కూడా ఉండవు అన్నట్టు. అంటే అనవసరమైన ఏవి ఇన్స్టాల్ చేసుకోకూడదు, అవసరాన్ని మించి సింపుల్, అంతకంటే వేరే ఏం లేదన్నట్టు. సో ఏమైనా పిచ్చి లింకులు క్లిక్ చేయొద్దు. ఏపీ కేసు ఉంటాయి, ఏపీ కేసు కూడా చేయవద్దు అన్నట్టు. ఎవరన్నా వచ్చి మీరు ఈ యాప్ని మీరు టీమ్ వ్యూవర్ కానీ ఇంకోటి కానీ ఇన్స్టాల్ చేయమంటారు అన్నట్టు, సైబర్ క్రిమినల్స్. సో అలాంటివి ఏం చేయకూడదు అన్నట్టు. మీరు ఒకటి మీరు ప్రతి అప్లికేషను ఇన్స్టాల్ చేసేటప్పుడు 1కి 50 సార్లు ఆలోచించాల, అప్లికేషన్ పర్పస్ ఏందని చెప్పి. రివ్యూస్ చూడండి, అప్లికేషన్లో కింద రివ్యూస్ ఉంటాయి, మీరు ఇన్స్టాల్ చేయకముందు రివ్యూస్ ఉంటాయి. అది వరస్ట్ అప్లికేషన్ ఏం అప్లికేషన్లో దాంట్లో 4 చెడు కామెంట్లు ఉన్నాయని పక్కన పెట్టండి. అసలు అవన్నీ పక్కన పెడితే అప్లికేషన్తో మనకి ఏంటి పని, అది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను వాచ్ కట్టుకున్నాను, వాచ్ షో కోసం కట్టుకున్నానా టైం కోసం కట్టుకున్నాను అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. షో కోసం కట్టుకున్నానంటే అది బర్డనే, టైం కోసం కట్టుకున్నానంటే అది ఫైన్, అట్లా అన్నట్టు.